హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైపోయింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపైన కోరినన్ని వరాల జల్లులను కురిపిస్తుందట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణమాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకుని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ముగ్గును అలంకరించాలి. శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఏ గుమ్మమైతే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజగదిని కూడా అలంకరించుకుని పూజ కోసం సిద్ధమవ్వాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసిదళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే. ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక తులసిదళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కాని బంగారపు నగలను కాని లక్ష్మీదేవి పటానికి వేయండి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది. అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు, అక్షింతలు, అరడజను గాజులను కూడా సమర్పించండి. అలాగే ఒక రాగి చెంబులో కాని ఇత్తడి చెంబులో కాని నిండుగా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఇందులో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. తర్వాత 2 పిండి దీపాలను తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో 5 వత్తులను వేసి దీపారాధన చేయాలి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకుని దేవునికి నమస్కారం చేయండి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది. తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్లు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా పూజ మొత్తం పూర్తయినాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకుంటే మీరనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. శ్రావణమాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్లు ఆకుకూరలు, అలాగే వంకాయలు తినకూడదని అంటుంటారు. చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయని కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలన్నా, మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి. మీ ఇంటికి డబ్బు పరంగా కలిసొస్తుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లేనట. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి. అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియో